వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను దీపిక. అటు శాంతి మంత్రం, ఇటు యుద్ధ గర్జన, చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్లుగా మారింది అగ్ర రాజ్యాధినేత తీరు. అన్ప్రిడిక్టబుల్ ప్రెసిడెంట్ గా మారిపోయారు డొనాల్డ్ ట్రంప్. ఆయన నిర్ణయంతో ఇరాన్ పాలకులు ఊపిరి పీల్చుకుంటే మెక్సికో లీడర్లు మాత్రం టెన్షన్తో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ఒక్క రోజులోనే అమెరికా ప్రెసిడెంట్ మాట మారింది. ఇరాన్కు ఊరట కలిగింది, మెక్సికోకు భయం పుట్టిస్తోంది. కొద్ది రోజులుగా ట్రంప్ నిర్ణయాలతో లాటిన్ అమెరికాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన ఎప్పుడేం చేస్తారో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియక వైట్ హౌస్ వర్గాలు సైతం విస్మయానికి గురవుతున్నారు. ఇరాన్పై దాడి తప్పదంటూ అగ్గిరాజేసిన ట్రంప్ ఒక్కసారిగా స్వరం మార్చారు. యుద్ధ హెచ్చరికల నుండి వెనుకడుగు వేశారు. నిరసనకారులపై టెహ్రాన్ ప్రభుత్వం కొంత వెసులుబాటు చూపుతోందన్న ట్రంప్ భవిష్యత్తులో ఇరాన్పై దాడి చేయబోమన్న సంకేతాలు ఇచ్చారు. ఇరాన్పై దాడులు జరిపితే పరిస్థితి అదుపు తప్పుతుందన్న అంచనాలే ఆయన్ను వెనక్కి తగ్గేలా చేసినట్లు తెలుస్తోంది. పరిమిత దాడుల పేరుతో మొదలైన ఆపరేషన్ దీర్ఘకాలిక యుద్ధంగా మారే ప్రమాదం ఉందన్న భయమే సర్వత్రా నెలకొంది. ఒక్క రోజులోనే ట్రంప్ మాట మార్చడం చూసి అమెరికా సైనిక వర్గాలే విస్తుపోయినట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న 26 ఏళ్ల యువకుడు ఇర్ఫాన్ సోల్తానికి మరణశిక్ష అమలు చేయాలని ఇరాన్ నిర్ణయించింది. జనవరి 14న శిక్ష అమలుకు రంగం సిద్ధమైంది. కానీ చివరి క్షణంలోనే ఆ శిక్షను నిలిపివేసింది. ఆ పరిణామమే ట్రంప్కు వెనక్కి తగ్గే అవకాశాన్ని ఇచ్చిందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ పై దాడి విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గడానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా కారణం కావచ్చు. ఇద్దరు మిత్రులు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇరాన్ అంత తేలికగా తలొగ్గబోదని ట్రంప్కు నెతన్యాహు చెప్పారు. గతంలో టెహ్రాన్ పై సైనిక చర్యను కోరిన బెంజమినే ఇప్పుడు దాడులు వద్దని స్వయంగా చెప్పడం ట్రంప్ను పునరాలోచనలో పడేసింది. అంతేకాకుండా గల్ఫ్లోని సౌదీ అరేబియా, ఖతార్, ఓమన్తో పాటు ఈజిప్ట్ కూడా ట్రంప్ పై దౌత్య ఒత్తిడి పెంచాయి. ఇరాన్పై దాడులు జరిపితే మధ్యప్రాచ్యం మంటల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. మరోవైపు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ హై అలర్ట్ ప్రకటించింది. మెక్సికో, సెంట్రల్ అమెరికా, పనామా, తూర్పు పసిఫిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణించే విమానాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఎత్తులో ఉన్న ల్యాండింగ్, టేకాఫ్ దశల్లో ఉన్న ముప్పు తప్పదని స్పష్టం చేసింది FAA. ఈ అడ్వైజరీ 60 రోజుల పాటు అమల్లో ఉంటుంది. సాధారణంగా యుద్ధ సంకేతాలు కనిపించినప్పుడే ఇలాంటి నోటీసులు జారీ చేస్తారు. ఇప్పటికే మెక్సికోపై కూడా డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు గుప్పించారు. మాదక ద్రవ్యాల ముఠాలపై దాడులకు సిద్ధమయ్యారు. మెక్సికోతో పాటు క్యూబా, కొలంబియా నుంచి డ్రగ్స్ అక్రమంగా తమ దేశంలోకి వస్తున్నాయని ఆరోపించారు ట్రంప్. విధానం మార్చుకోకపోతే వెనుజులా పరిస్థితి తప్పదంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. రైట్, ఇక ఇదే అంశానికి చర్చించడానికి మనతో పాటు జూమ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మురళీ మనోహర్ గారు. నమస్తే అండి దీప్తి గారు. నమస్తే మనోహర్ గారు. ఒక్కరోజు యుద్ధ హెచ్చరికలు, మరుసటి రోజు వెనుకడుగు. ఇది ట్రంప్ డిప్లొమాటిక్ స్ట్రాటజీనా లేక పాలసీ ఫెయిల్యూరా, ఎలా అర్థం చేసుకోవచ్చు? మీరు చెప్పిన మాటల్లో ఒక మాట అన్నారు, అన్ప్రిడిక్టబుల్ అని. ఎస్, ట్రంప్ యొక్క క్యారెక్టర్ అది, అన్ప్రిడిక్టబుల్. కనుక ఇప్పుడు యుద్ధం లేదంటున్నాడు అంటే అవునంటే కాదనలే, కాదంటే అవునలే అని ఆడుమారు మాటలకు కాదు. ఇది అమెరికా ప్రెసిడెంట్ యొక్క మాటలు అలా ఉంటాయి. అవునంటే కాదనలే, కాదంటే. ఎందుకంటే గతంలో ఇదే ఇరాన్ పైన, న్యూక్లియర్ స్థావరాల పైన దాడులు చేసినప్పుడు మేము మాకు 2 వారాలు పడుతుంది, ఇరాన్ గురించి ఆలోచిస్తున్నామని అన్నాడు. కానీ 2 రోజుల తర్వాత దాడి చేశారు వాటి యొక్క స్థావరాల పైన, ఇరాన్ స్థావరాల పైన. కనుక 2 వారాలు 2 నెలలు అన్నటువంటి వ్యక్తి 2 days లోనే, అంటే ఆ విధంగా ఓ రకంగా వాళ్ళని ఏమరుపాటులో ఉంచడానికో లేకపోతే ఒక రకమైన దీంట్లో కన్ఫ్యూజ్ చేయడానికో ఇలాంటివి వ్యూహాలు ఏమన్నా రచిస్తాడో ఏమో తెలియదు. అందుకని ఇప్పటికిప్పుడు మనం అనుకుంటే దీపిక్ గారు, ఏది ఆయన ఎందుకు ఆపేశాడని ఎందుకు అనుకోవాలనేది నా ప్రశ్న. అసలు ఆపేశాడో లేదో మనకు తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, అన్ప్రిడిక్టబుల్ గా ఉంటాడు.
కనుక అసలు దాడి చేయడానికే ఇప్పుడు వద్దంటున్నాడేమో అని కూడా అనుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా. అందుకని మనము వ్యూహంలో భాగంగా అని అనుకుంటే సరిపోతుంది. కానీ ఆ, ఇప్పుడు సమస్య ఏమొచ్చింది, ఇప్పటికిప్పుడు ఒకవేళ మనం లెక్కేస్తే నిజంగా కూడా ఆపేశాడేమో, కాస్త సమయం తీసుకుంటాడేమో అని అనుకోవడానికి రీజన్స్ ఏం కనబడుతున్నాయని మనం కనుక ఒకసారి చూసినట్టయితే 1 or 2 రీజన్స్ చాలా సీరియస్ గానే కనపడుతున్నాయి. ఆ, ఒకటి, ఇప్పుడు ఇది రిలీజియస్ పాలన అక్కడ నడుస్తుంది. ఖమేని అనేవాడు ఒక మత పెద్ద కనుక మతమే అక్కడ పాలన చేస్తూ ఉంది. ఇస్లామిక్ రిజీమ్ అని అంటాము. ఇస్లామిక్ రిజీమ్ ఉంది కనుక దాన్ని పోగొట్టాలి. యుద్ధం అంటూ చేస్తే కొన్ని గంటల్లోనే చేతులు మారాలి, కనుక అధికారం చేతులు మారాలి. కనుక అంత ఇప్పుడైతే వెనిజులా మదిరోను తీసుకెళ్ళినట్టుగా సింపుల్ గా వచ్చేసి దాన్ని కూడా చాలా ప్లాన్ చేశారు. 2-3 months ప్లాన్ చేశారు. సిఐఏ ముందుగానే రెక్కి నిర్వహించింది, అన్ని నిర్వహించింది. ఆ తర్వాతనే ఆయన తీసుకెళ్లారు అనుకోండి. కానీ ఇరాన్ అలా కాదు. ఇరాన్ ఆ విధంగా అంత సింపుల్ గా చేసేటువంటి ఆపరేషన్ అయితే కాదు. కనుక ఇది చాలా ముఖ్యమైన విషయం అన్ని వైపుల నుంచి, ముఖ్యంగా ఆర్మీ అఫీషియల్స్ నుంచి వచ్చింది ఏంటి అంటే, నో ఇది అవర్స్ లో క్లోజ్ చేసేది కాదు, లాంగ్ టైం వార్ గా మారబోతుంది ఇది. కనుక ఇది కనుక లాంగ్ టైం వార్ గా మారబోతే మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. ప్రపంచ దేశాలన్నిటికీ కష్టకాలం వస్తుంది, అమెరికాకు కూడా కష్టకాలం వస్తుంది. విదిన్ అవర్స్ లో క్లోజ్ చేయగలిగితే మనం చేయాలి. ఒకవేళ యుద్ధం స్టార్ట్ చేసినా రిజీమ్ ను చేంజ్ చేయడం మాత్రం ఇప్పట్లో సాధ్యం కాదు ఇరాన్ లో. ఎందుకంటే బేసిక్ గా మనం మర్చిపోకూడదు, ఇరాన్ అనేది చాలా దూరం ఉంటుంది, అందరంత దూరంలో ఉంటుంది అమెరికాకు. కనుక ఆపరేషన్ చేయాలంటే ఎక్కడ చేయాలి? ఆ చుట్టూ ఉన్న వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే అమెరికా యొక్క అలీస్ అంటామో, వాటి అనుబంధ దేశాలుగా ఉన్నాయి, వాటి ఫ్రెండ్లీ కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళందరూ ఒప్పుకోవాలి. ముందుగా ఒప్పుకుంటే గానీ మీకు ఇప్పటికిప్పుడు ఆయన యుద్ధం చేయడానికి. ఉదాహరణకు నిన్నటికి నిన్న అనుకుంటాను సౌదీ వాళ్ళు ఏమన్నారు, మా ఎయిర్ స్పేస్ ను మేము అలో చేయము ఒకవేళ యుద్ధం అంటూ స్టార్ట్ అయితే. ఎవరికి? అమెరికాను అలో చేయనన్నారు. అమెరికా ఫ్రెండ్లీ కంట్రీ సౌదీ, బట్ సింపుల్ గా ఒక ప్రకటన ఏం చేసేసింది అంటే, మేము యుద్ధం అంటూ వస్తే మేము ఎయిర్ స్పేస్ ను అలో చేయము. ఇది ఎంత పెద్ద ఇది అయిపోయింది. ఒక్కసారి అమెరికా దెబ్బతిన్నది. అది లేకపోతే, ఎయిర్ స్పేసే లేకపోతే ఏమీ చేయలేదు అమెరికా. సో ఇలాంటి కొన్ని కష్టాలు వచ్చినాయని నాకు అనిపిస్తుంది. స్విఫ్ట్ గా చాలా వేగంగా చర్య తీసుకోవాల్సి వస్తుంది, చాలా డెసిసివ్ గా ఉండాల్సి వస్తుంది, అంటే తొందరగా కంక్లూడ్ చేయాల్సి వస్తుంది, చాలా పరిమితమైన యుద్ధం చేయాల్సి వస్తుంది, ప్రభుత్వం మారాల్సి వస్తుంది. ఇన్ని చేయాలంటే ఖమేనీని అక్కడి నుంచి తొలగించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఇది లక్ష్యం. కనుక ఇది కనుక చేయకపోతే, తక్కువ సమయంలో చేయలేకపోతే అమెరికా కూడా పెద్ద సమస్య అవుతుంది, ప్రపంచ దేశాలకు అన్నిటికీ సమస్య. ఇది నేను అనుకుంటున్నాను ప్రధాన కారణము వెనుకంజ వేయడానికి. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు సమయం డ్రా చేస్తుంది, కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుంటుంది అమెరికా అని అనుకోవచ్చు. అందుకొరకే కాస్త ఇప్పటికిప్పుడు ఆగిపోయింది అని అనిపిస్తుంది. కానీ తర్వాత మళ్ళీ ఉండొచ్చు. ఫ్రెండ్లీ కంట్రీస్ అన్ని కూడా, ఉదాహరణ ఖతార్ కానీ, ఇరాన్ కానీ, ఈజిప్ట్ కానీ, సౌదీ కానీ, యుఏఈ, ఇన్ని దేశాలు ఇవన్నీ కూడా అమెరికాకు ఫ్రెండ్లీ కంట్రీస్. గమత ఏంటంటే వీళ్ళే ఒప్పుకోవడం లేదు యుద్ధానికి. వీళ్ళెవరూ ఒప్పుకోకపోతే అమెరికా మిత్ర దేశాలు ఇవన్నీ కూడా ఎలా యుద్ధం చేయగలుగుతా? అమెరికా చాలా సమస్య అవుతుంది. వీళ్ళు అబ్జెక్షన్ కూడా చేస్తున్నారు. కనుక ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరినీ మచ్చిక చేసుకొని ఒప్పించి మెప్పించి పర్వాలేదు అని అనిపిస్తే కానీ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. అలాగే సౌత్ చైనాలో ఇప్పుడిప్పుడు తన ఇవి కూడా మోహరించడం మొదలు పెట్టేసింది అమెరికా. ఒక రకమైన భరోసా ఇస్తుంది మిత్ర దేశాలకు, నేనున్నాను, మీకేం ప్రాబ్లం కాదు అని. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను అనుకుంటున్నాను ప్రిపేర్ అవుతుంది అమెరికా. మిత్ర దేశాలను కూడా ప్రిపేర్ చేస్తుంది. మిత్ర దేశాలు ఒప్పుకోకపోతే ఏం చేసేటువంటి అవకాశము లేదు, యుద్ధం చేసే అవకాశమే లేదు. పైగా మిత్ర దేశాలకు వచ్చే పెద్ద సమస్య ఏంటంటే, ఒకటి వాటి ఎయిర్ స్పేస్ వాడుకోవాలి, వాళ్ళ ఆర్మీ స్థావరాలు ఉన్నాయి, అమెరికా యొక్క స్థావరాలు ఉన్నాయి ఈ దేశాల్లో,
అక్కడి నుంచే యుద్ధం చేయాలి. ఈ దేశాలు ఒప్పుకుంటే గానీ ఆ యుద్ధం చేయలేరు. అమెరికా నుంచి ఇక్కడ యుద్ధం చేయలేరు. ఇదొకటైతే మనం మర్చిపోకూడదు, ఈ జలసంధి అంటాం, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ లాంటివి చిన్న చిన్న దేశాల మధ్యలో ఉండేట్టు సముద్ర మార్గం. ఫస్ట్ ఇరాన్ చేయగలిగింది ఏంటి అంటే ఈ సముద్ర మార్గాన్ని ఆపేస్తుంది అండి దీపిక్ గారు. ఈ సముద్ర మార్గం ఆపేస్తే ఈ వెస్ట్ ఏషియా కంట్రీస్ అన్ని కూడా మనందరికి తెలుసు ఆయిల్ అమ్ముకొని బ్రతకాలి. కనుక ఆయిల్ సప్లై కాకపోతే ప్రపంచ దేశాలకు అన్నిటికీ ఆయిల్ అక్కడ నుంచే వెళ్తుంది. అక్కడ కనుక ఒక్క చిన్న ఇది చేసినా అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేసినా కూడా ప్రపంచానికి ఆయిల్ సప్లై ఆగిపోతుంది. అయితే ప్రపంచ దేశాలు ఎట్లా బ్రతుకుతాయి తర్వాత విషయం, కానీ వీళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా బ్రతకలేరు. కనుక తన మిత్ర దేశాలకి ఇది చాలా పెద్ద గ్లోబల్ ఆయిల్ సప్లై ఏదైతుందో అది దెబ్బతింటుంది. సో దీన్ని సెక్యూర్ చేసుకోవాలి, అదేం దెబ్బతినకుండా చూసుకోగలగాలి. ఇవన్నీ ఏమీ లేకుండా అమెరికా ముందుకు వెళ్తే ఎలా అవుతుంది దీపక్ గారు? ఇది అయ్యేటువంటి పని కాదు అని నాకు అనిపిస్తుంది. మనోహర్ గారు, ఇరాన్ పై దాడి విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గడానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా కారణం కావచ్చు అంటారా? అంటే అతని సలహా మేరకు వెనక్కి తగ్గే అవకాశం ఏమైనా ఉందంటారా? అవును, మీరు అప్పుడు యుద్ధం చేసినప్పుడు ఏదైతే న్యూక్లియర్ వీటిపైన స్థావరాలపైన దాడి చేసినప్పుడేమో నెతన్యాహు వెంటబడ్డాడు అమెరికా వెంట. మీరు దాడి చేయండి, మేము దాడి చేస్తాం, మీరు రాండి అని. అసలు ఖమేనీని తొలగించాలి అనేటువంటి ఉద్దేశం ఆయనకే ఉంది. కానీ ఇప్పుడు ఆయన మెత్తపడ్డాడు. ఇప్పుడు ఆయన తొందరపడడం లేదు. దానివల్ల సమస్యలు ఎక్కువ వస్తాయని నెతన్యాహు కూడా ఊహిస్తున్నాడు. ఇప్పుడు ఇరాన్ కు మిత్ర దేశాలు అంటూ ఉంటే మిత్రులు ఎవరు అంటే ఈ టెర్రరిస్టులు హిజ్బుల్లా, హౌతీలు, హమాస్లు. ఈ ముగ్గురిట్లో హిజ్బుల్లా పని అయిపోయింది, హమాస్ పని అయిపోయింది. ఉంటే హుతీస్ కొంత ఉన్నారు అంతే. కనుక ఇప్పటికిప్పుడు వీళ్ళే కదా సమస్య. ఎవరికి? నెతన్యాహుకు, ఇజ్రాయెల్ కు సమస్య వీళ్ళే. కనుక వాళ్ళు ఇప్పుడు ఏం లేరు, వాళ్ళు బలహీన పడ్డారు. వాస్తవంగా చెప్పాలంటే అమ్మా, ఈ ఇరాన్ చాలా బలహీనంగా ఉంది. ఇది రైట్ టైం ఇరాన్ పైన దాడి చేయడానికి. కానీ కాకపోతే ప్రిపరేషన్ లేదు అంతేగాని ఇరాన్ ఎంత వీక్ అయింది మనందరం వింటున్నాం. అక్కడ ప్రజల ఆందోళన జరుగుతూ ఉంది, అతలాకుతలం అయిపోయింది అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా. ధరలు పెరిగిపోయినాయి, ఎంప్లాయ్మెంట్ లేదు, నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది, విపరీతమైన డబ్బు వాల్యూ, రియాద్ల యొక్క వాల్యూ పూర్తిగా డాలర్ ముందు పడిపోయింది అసలు. కనుక చిన్న కిలో బియ్యం కొనాలన్నా కూడా ₹1,00,000 పెట్టాలి మన విలువలో అన్నట్లా ఉంది. ఆ పరిస్థితి ఉంది వాళ్ళ దగ్గర ఇప్పుడు. కనుక ఆర్థికమైనటువంటి ఏమంటారు విధ్వంసం జరిగిపోయింది. వాళ్ళ యొక్క న్యూక్లియర్ స్థావరాలు ఆల్రెడీ విధ్వంసమైనవి మనందరికీ తెలుసు. ఇంకేముంది వాళ్ళ దగ్గర? మిలిటరీ కూడా చాలా బలహీనపడి ఉంది ఈ టైంలో. ఇవన్నిటికీ తోడు ఆ మిత్ర దేశాలు, మిత్రులైన టెర్రరిస్టులు, హిజ్బుల్లాలు లేకపోతే వీళ్ళు హమాస్లు, వీళ్ళంతా కూడా వీక్ అయిపోయారు. మొన్నటి యుద్ధం అప్పుడే వీక్ అయిపోయారు. కనుక ఆ విధంగా చూసినప్పుడు ఇరాన్ పైన దాడి చేయడానికి చాలా అనువైన సమయం ఇది. కాకపోతే ప్రిపరేషన్ లేదు అమెరికా. అందుకే ఇప్పుడు ఇరాన్ ఇంకొకటి మర్చిపోకూడదు. నెతన్యాహు ఎందుకు వెనక్కి తగ్గుతున్నాడు అంటే ఇరాన్ మతతత్వ దేశం, మతం ఆధారంగా నడిచే దేశం. కనుక యుద్ధం అంటే చేస్తే అమెరికా ఒక మిసైల్ ప్రయోగిస్తే ఇరాన్ అమెరికా పైన చేయదు. ముందే చెప్పింది, మిత్ర దేశాలను మేము వదలము అని చెప్పేసి ఒక విషయం. అందుకే మిత్ర దేశాలు భయపడుతున్నాయి. రెండవ విషయం ఏంటంటే ఇలా చెప్పినా కూడా ఇరాన్ చేసే పని ఏంటంటే ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంది. ఎందుకు ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంది అంటే మొత్తం ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా ఇజ్రాయెల్ పైన అనగానే తప్పనిసరిగా వాళ్ళ ప్రజల యొక్క మనోభీష్టం ఏముంటుంది అంటే ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పోరాడాలి కదా, మీరెట్లా ఇది చేస్తారు అని ఇప్పుడు సౌదీ కానీ మిగతా కంట్రీస్ అన్ని కూడా ఇరాన్కి ఇప్పుడు సపోర్ట్ చేయాలి మనం. ఎందుకంటే ఇరాన్ ఈజ్ ఫైటింగ్ విత్ ఇజ్రాయెల్ అనేది వస్తుంది. కనుక మనం మర్చిపోకూడదు ఏంటంటే ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్, సౌత్ ఆఫ్రికా, మిగతా సౌదీ లాంటి కంట్రీస్ అన్ని కూడా, ఖతార్ లేకపోతే ఈజిప్ట్, ఇవన్నిట్లో కూడా రాజులు పరిపాలించేది. కనుక అరబులు అంతా కూడా వాళ్ళేమో ఎలక్టెడ్ లీడర్స్ కాదు వాళ్ళు. కాకపోతే లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, అమెరికాతో స్నేహంగా ఉంటారు. కానీ మతపరంగా ప్రజలు ఎలా ఉన్నారు? మత పిచ్చి ఉన్న ప్రజలు అంతా కూడా
అమెరికాతో ఉంటే ఉండంలే, మా రాజుగారు ఆయన ఎంజాయ్ చేస్తున్నాడని అనుకుంటారు. కానీ ఒకసారి ఇజ్రాయెల్ విషయం రాగానే ఏమంటారంటే నో ఇజ్రాయెల్ పైన దాడి చేయాలని అంటారు. కనుక వాళ్ళకు లోకల్ గా తమ ప్రభుత్వాలు నిలబడడం కష్టమవుతుంది. అన్ని దేశాల్లో ఇస్లామిక్ అరబ్ కంట్రీస్ లో ప్రజలు తిరుగుబాటు వస్తుంది. కనుక ఇజ్రాయెల్ పైన ఇరాన్ ఎందుకు దాడి చేస్తుంది అంటే ఈ దేశాలన్నిటినీ కూడా తమ వెనుక రావాలి చచ్చినట్టు. ఇది వ్యూహంలో భాగం. కనుక నెతన్యాహు దీన్ని అపోజ్ చేస్తున్నాడు. ఆగండి, తొందరపడకండి, వద్దు అని నెతన్యాహు అన్నప్పుడు పాపం ఈయన ఏం చేస్తారమ్మా, ట్రంప్ కూడా ఏం చేయలేనటువంటి ఒక పరిస్థితి. నేను అలా అనుకుంటున్నాను. మనోహర్ గారు, అన్ప్రెడిక్టబుల్ ప్రెసిడెంట్ గా మారిన ఈ ట్రంప్ అతని నిర్ణయాల వల్ల అమెరికాకు బలమా బలహీనమా? అమెరికాకు బలహీనమే. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దాంట్లో ప్రజలంతా విస్తుపోతున్నారు. ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. రేపు మిడ్ టర్మ్ ఎన్నికలు రాబోతున్నాయి కనుక ఇంపీచ్మెంట్ కు ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న డెమోక్రాట్సే కాదు, వీళ్ళు కూడా రిపబ్లికన్స్ కూడా చాలా కోపంగా ఉన్నారు. తమ సొంత పార్టీ వాళ్ళే కోపంగా ఉన్నారు. కనుక అన్ప్రిడిక్టబుల్ గా ఉండడం అనేది దేశానికి మేలు చేస్తే బాగుంటేది. టారిఫ్ విషయాల్లో కూడా చాలా కోపంగా ఉన్నారు. ఈవెన్ ఇండియాకు చేస్తున్న ఇది కూడా ద్రోహం ఏదైతుందో అది కూడా అక్కడి ప్రజల్లో ఇష్టం లేదు, రిపబ్లికన్స్ కే ఇష్టం లేదు. కనుక ఇలాంటి ఇష్టం లేని పనులు, ప్రజలు ఇష్టపడని పనులన్నీ చేస్తున్నారు. చివరికి ఏం చేశాడు ఆయన? న్యూయార్క్ లో ఎవరు గెలిచారమ్మా? కనుక ఎటువంటి మేయర్ వచ్చాడు? ఇప్పుడు రోజు ఒక వ్యతిరేకమైన మాట ఆయన మాట్లాడుతున్నాడు. కనుక ఆయన డెమోక్రాట్స్ కి ఒక బలం చేకూర్చాడు. ఆ విధంగా రిపబ్లికన్స్ కి అందుకే కోపం అన్నట్టు. ఏం చేస్తున్నాడు ఈయన అనేటువంటి విషయము అందరూ చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఒకటి ఏర్పడ్డది. మనం ఇరాన్ పరిస్థితిని చూసినట్టయితే చుట్టూ దానికి 7 దేశాల యొక్క ల్యాండ్ బార్డర్ ఉంటుంది. సముద్రం బార్డర్ కూడా సౌదీ తోటి సముద్రం బార్డర్ ఉంటుంది. కనుక చుట్టూ ఉన్న ఇటువంటి 7 దేశాలను కూడా అది అటాక్ చేయగలుగుతుంది. ఇరాన్ మనం చూడడానికి బలహీనపడ్డది. ఇన్ని చెప్పాక కూడా ఒక మాట మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే మిసైల్స్ పవర్ ఏదైతుందో ఇరాన్ దగ్గర బాగా ఉంది. ఇంకొక 2-3 ఏళ్ళు వరుసగా యుద్ధం చేయగలుగుతుంది. అన్ని మిసైల్స్ ఉన్నాయి, అంత ధైర్యం ఉంది వాళ్ళకు. తర్వాత 2000 కిలోమీటర్ల దూరం కూడా అటాక్ చేసే అన్ని మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో రష్యా కూడా ఎక్కడో దగ్గర తోడ్పడుతుంది. ఈవెన్ చైనా తప్పకుండా సహకరిస్తుంది. ఎందుకంటే చైనా చావు బతుకుల సమస్య. ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల డబ్బంతా కూడా పెట్టుబడిగా అక్కడ పెట్టింది. 90% ఆయిల్, ఇరాన్ ఆయిల్ ఎవరు తీసుకుంటారు దీపిక్ గారు? ఒక చైనానే తీసుకుంటుంది. చైనాకు ఇప్పుడు యుద్ధం వల్ల నష్టం వచ్చేది చైనాకు. చచ్చే చావు వస్తుంది. తను పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా వృధా అయిపోతాయి. అమెరికా కనుక అక్కడ పవర్ వచ్చేసిందంటే, అమెరికా చేతిలోకి ఇరాన్ వెళ్ళిపోతుందంటే చైనా సగం చచ్చినట్టు. ఇప్పుడు కనుక సమస్య ఇరాన్ది కాదు, ఇప్పుడు సమస్య చైనాది కూడా, సమస్య రష్యాది కూడా. కనుక ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఇరాన్ను వదులుకోవడానికి వీళ్ళు రెడీగా లేరు. ఇరాన్ సమస్య ఇరాన్ది కాదు. కనుక ఖమేనీ అక్కడ, అందుకే ఇది మొదటిసారి ఏం కాదమ్మా, ఇది ప్రజలు తిరగబడుతున్నది. ఇది ఈ మధ్య కాలంలోనే వరుసగా మనం చూస్తా ఉన్నాం. 22లో కూడా చాలా పెద్ద తిరుగుబాటు జరిగింది. అంతకు మొదలు 19లో తిరుగుబాటు జరిగింది. కంటిన్యూస్ తిరుగుబాట్లు జరుగుతున్నాయి. అక్కడ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ, ఫ్రస్ట్రేషన్ తో ఉన్నారు. కనుక ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అమ్మా మనం అర్థం చేసుకోవడానికి. మనోహర్ గారు, ట్రంప్ వెనక్కి తగ్గడం వల్ల ఇరాన్ మరింత దూకుడుగా మారే ప్రమాదం లేదా? నో, ఎందుకంటే ఇరాన్, ట్రంప్ వెనక్కి తగ్గితే ఇరాన్ రెచ్చిపోయి అమెరికాను ఏదో చేస్తుంది అనే పరిస్థితి లేదు. ఎందుకంటే దూరం అనేది ఇద్దరికి సంబంధించింది. అమెరికాకు దూరమే, ఇరాన్ కూడా దూరమే. కనుక అమెరికా యుద్ధం చేస్తే ఇరాన్ ఏమన్నది, నేను వెస్ట్ ఏషియన్ కంట్రీస్ తో, అంటే మీ మిత్ర దేశాలతో వదిలేది లేదని అన్నాడు. ఎందుకంటే ఈజీ టు టార్గెట్ అన్నాడు. సౌదీని అటాక్ చేయడం ఈజీ, లేకపోతే ఖతార్ని అటాక్ చేయడం ఈజీ, వీళ్ళందరినీ అటాక్ చేయడం ఈజీ. అంటే యుద్ధం చేసి ఎవరితో చేస్తుంది? చుట్టూ ఉన్న ఇస్లామిక్ కంట్రీస్ తో చేస్తుంది. అదేం దానికి ఇష్టం లేదు కూడా. అమెరికాతోనా చేయలేదు, ఇప్పట్లో చాలా దూరం ఉంటుంది. పైగా తాను అనేక సమస్యలతో ఉంది. కనుక ఇప్పటికిప్పుడు ఆ విధంగా మీరు అన్నట్టుగా ఇరాన్ అమెరికాని తగ్గితే ఏమో చేస్తుంది అనేది నో, అటువంటి అవకాశం అయితే ఉండకపోవచ్చు. కాకపోతే చూస్తుంది, అవకాశం కొరకు చూస్తుంది. ఈ లోపల
తాను స్ట్రెంగ్తన్ అవుతుంది విత్ ఇన్ ది కంట్రీ, అణచివేత మరింత పెంచుతుంది. ముఖ్యంగా ఇప్పుడు తగ్గడంలో ఇంకొక ప్రముఖమైనటువంటి విషయం ఏంటంటే, మీరు ఇంత మొదలు మీరు మాటల్లో చెప్పారు, ఇర్ఫాన్ అనేటువంటి యువకుడిని, ఈ తిరుగుబాటుదారుల్లో ఒక యువకుడికి శిక్ష వేసింది, ఉరి శిక్ష. ఆ ఉరి శిక్షను ఆపేసింది. మన 14 నాడే ఉరి తీయాలి అని ఆపేసింది. అనేక దేశాలు ఒత్తిడి ఇచ్చాయి. అమెరికా కూడా చెప్పింది, మీరు కనుక ఇదేంటి ఉద్యమకారులను చంపేస్తే ఊరుకునేది లేదని నుంచి అన్నది. ఓ రకంగా రష్యాతో కూడా మాట్లాడింది, ఎవరు ఇరాన్. రష్యా కూడా కమ్యూనికేట్ చేసింది ఏమని అంటే, మీరు అవన్నీ చేయకండి, వాళ్ళను తిరుగుబాటుదారులను చంపకండి, శిక్షలు వేయకండి. శిక్షలు వేయడం విరమించుకుంది. పైగా అమెరికా కూడా చెప్పింది, మాకు ఆ ఉద్దేశం లేదు, ఇప్పట్లో తిరుగుబాటుదారులను అణచివేసే ఉద్దేశం కూడా లేదు అని. కనుక ఇది ఒక ఆయుధంగా దొరికింది అమెరికాకు. చూసారా, మేము చెప్పాము, వాళ్ళు తగ్గారు. కనుక తిరుగుబాటుదారులకు ఏ ప్రమాదం లేదు, ప్రమాదం ఉంటే మాత్రం ఊరుకోమని మేకపోతు గంభీరం అలా చెప్తుంది తప్పితే, ఒక్క రకంగా చెప్పాలంటే ఇరాన్ ఒక అడుగు వెనక్కి వేసింది ఆ విషయంలో. ఎప్పుడు ఈ లక్షణం లేదు ఇరాన్. ఒకటి అంటే 2 పనులు చేయగలుగుతుంది, చేస్తుంది, అంతే, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తుంది. అలాంటిది ఇరాన్ తగ్గింది. ఎందుకో తగ్గడం అనేది చాలా మంచి విషయమే. తనను తాను కాపాడుకుంటుంది, డిఫెన్సివ్ మూడ్ లో ఉంది, అఫెన్సివ్ మూడ్ లో లేదు ఇప్పుడు ఇరాన్. ఎందుకు అని అంటే, ఈ మధ్యలో న్యూక్లియర్ వీటి స్థావరాలపైన దాడులు జరిగాయి, వీక్ అయింది, కాస్త ఆర్థికంగా మరింత వీక్ అయిపోయింది. కనుక తనను తాను సర్దుకోవాలంటే కొంత సమయం కావాలి. ఇరాన్ కు కూడా సమయం కావాలి, అమెరికాకు సమయం కావాలి. అందుకని మనం కాస్త ఇప్పుడు ప్రపంచ దేశాలు ఊరట కాస్త వినడానికి. ఎస్ మనోహర్ గారు, ఇరాన్ పై ఒకవేళ దాడి జరిగితే మొదట మంటల్లో చిక్కుకునేది అమెరికానా, ఇజ్రాయెలా, గల్ఫ్ దేశాల? మొదట మంటల్లో వచ్చేది గల్ఫ్ దేశాలన్నిటిపైన. ముఖ్యంగా ఇరాన్ లో ఎక్కడ చేస్తారండి, ఇప్పుడు అమెరికా దాడి చేయాలంటే చాలా దూరం కనుక సౌదీ ఈ కంట్రీస్ నుంచి అటాక్ చేయాలి. ఇవేమో అలో చేయడం లేదు, దగ్గర నుంచి చేయాలని అంటే ప్రిసైజ్ గా దాడి చేయాలి, లేదంటే ప్రజలు చేస్తారు. ఏ ప్రజల కొరకు అని తాను చెప్తుందో, ఏ తిరుగుబాటుదారుల కొరకు అని తాను చెప్తుందో, ఆ తిరుగుబాటుదారులు చనిపోయారు అనుకోండి, ఒక 10 మంది చనిపోయినా చాలా డ్యామేజ్ అవుతుంది అమెరికా. కనుక అక్కడ ఒక సెన్సిటివ్ పాయింట్ ఉంది. కేవలము మిలిటరీ స్థావరాలు వాటిపైన కొంత చేయొచ్చు, అప్పుడు ఎట్లయితే న్యూక్లియర్ స్థావరాల పైన చేసిందో అలా స్పెసిఫిక్ గా కొన్నిటి మీద చేయొచ్చు. కానీ యుద్ధము లాంగ్ టైం జరుగుతాయి, చేశాక కూడా ఖమేనీని తొలగించకపోతే ఉపయోగమే లేదు, యుద్ధం చేసి లాభమే లేదు అసలు. కనుక షాఫ్ ఆయన అబ్బాయి అక్కడ ఉన్నాడు కదా, అమెరికాలో ఉన్నాడు, ఆయన తెచ్చి ఇప్పుడు ఇక్కడ అధ్యక్షుడిగా చేయాలి. గమ్మతి ఆయన వెళ్ళిపోయి, ఆయన అక్కడే పెరిగాడు, 50 ఏళ్ల నుంచి అక్కడే పెరిగాడు, ఆయన వయసే అంత ఉంది. కనుక ఇక్కడ తన సొంత దేశం ఎలా ఉంది కూడా ఆయనకు తెలియదు అసలు. కనుక ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ రిస్క్, లాట్ ఆఫ్ టైం. ఆయన తీసుకొచ్చి ఇక్కడ షాన్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలన్నా సమయం పడుతుంది, వీళ్ళని ప్రభుత్వాన్ని కూల్చేయాలన్నా కూడా అంత ఈజీగా లేదు. కనుక నష్టపోయి మధ్యలో మీరు అన్నట్టు ఈ అరబ్ కంట్రీస్ నష్టపోతాయి బాగా, ముఖ్యంగా ఆర్థికంగా దెబ్బతింటాయి. వాళ్ళ ఆయిల్ సప్లైస్, గ్లోబల్ సప్లైస్ ఆగిపోతాయి, తప్పకుండా జరుగుతుంది. వారం రోజుల్లో జరిగేది ఏంటి అంటే, అదేంటి ఆ సంధిని, జలసంధి ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేస్తారు. వెంటనే క్లోజ్ చేసిందంటే ఇంకేముండదు, అరబ్ కంట్రీస్ యొక్క బిజినెస్ అంతా ఆగిపోయినట్టే, గొంతు పిసికినట్టే ఒక రకంగా చెప్పాలంటే. సో ఇది నష్టము వీళ్ళందరికీ ఉంది, ఒక ఇరాన్కు లేదు. ఇరాన్కు ఉంటే ప్రాణ నష్టం జరగవచ్చు, కానీ మిగతా ఆర్మీ కొంతమంది చనిపోవచ్చు. కానీ ఖొమైనీ కూడా వయసు తగ్గింది, 80 ఏళ్ళు పైన అనుకుంటాను నేను ఆయన. కనుక ఆయనకు వయసు తగ్గిన పట్టు వదలని విక్రమార్కుడు అతను. అప్పటికిప్పుడు ఏం దిగిపోడు, వాళ్ళ అబ్బాయి కూడా రెడీగా ఉన్నాడు అతన్ని ఎక్కించడానికి. వీళ్ళంతా మత పెద్దలు, వీళ్ళేమో డైరెక్ట్ గా మినిస్టర్స్ కాదు, అధ్యక్షులు కాదు, ఏది కాదు, కానీ మొత్తం దేశం వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. కనుక ఆర్మీ వీళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. కనుక అరబ్ కంట్రీస్ చివరికి ఎటు కానీ ఈ కంట్రీస్ నష్టపోతాయని నాకు అనిపిస్తుంది. మనోహర్ గారు, ఇప్పటికే మెక్సికోపై కూడా డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ మాదక ద్రవ్యాల ముఠాలపై దాడులకు సిద్ధమన్నారు. ఇవన్నీ చూస్తే మెక్సికోపై దాడికి ఏమైనా సిద్ధమవుతున్నారా ట్రంప్? అటు ఇరాన్ కి సంబంధించి వెనక్కి తగ్గి
అది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ అది నిజము కూడా. డ్రగ్స్ అనే ఇష్యూ అమెరికాకు ఉంది, మొదటి నుంచి కూడా ఉంది. మెక్సికో వెనజులాను ఆపరేట్ చేసింది కూడా అది కూడా నిజమే. వాళ్ళు కూడా డ్రగ్స్ సప్లై చేశారు. ఇవన్నీ కూడా ఉన్నాయి, వాళ్ళకి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇప్పటికిప్పుడు నేను ఇటువంటి వాటన్నిటిపైన యుద్ధం చేస్తాడు అని నేను అనుకోవడం లేదు. అది కూడా చేయకపోవచ్చు. ఇది దీంట్లో వెనుకడుగు వేయడం ఉద్దేశం ఏంటంటే విత్ ఇన్ ది కంట్రీ చాలా రివర్స్ వస్తుంది ఆయనకు. అది అర్థమైంది ఇప్పటికీ, కానీ ఆయనకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. ఇంపీచ్మెంట్ వైపు ఒకవేళ వెళితే ఆయన బహుశా ఎంత అయింది, ఆయన వచ్చి 1 year కూడా కాలేదు. ఇంత చెడ్డ పేరు ఎవరు తెచ్చుకోలేదు. ఏ అధ్యక్షుడు ఇటువంటి చెడ్డ పేరు తెచ్చుకోలేదు. చాలా అవకాశం ఉంది, ఇంపీచ్మెంట్ మోషన్ తెచ్చేటువంటి అవకాశం ఉంది. రిపబ్లిక్ లో కూడా చాలా మంది తయారయ్యారు, నెక్స్ట్ అధ్యక్షుని కొరకు కూడా వాళ్ళు తయారయ్యారు. కనుక ఆయన ఇప్పుడు ఏం చేయాలంటే ఇల్లు సర్దుకోవాలి, బయట ఇవన్నిటికి కాకుండా ఇల్లు సర్దుకోవాలి. ఈవెన్ గ్రీన్లాండ్ కూడా ఆయన ప్రపోజల్ పెట్టాడు. కొంత ప్రజలు ఇష్టపడ్డప్పటికీ కూడా అంత బలవంతంగా తీసుకోవడం అమెరికన్స్ కూడా ఇష్టం లేదు. కనుక డెన్మార్క్ అంత ఈజీగా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. తాను చెప్పాడు కానీ గ్రీన్లాండ్ కూడా ఇప్పటికి చేతికొచ్చేటువంటి అంత సులభంగా అయితే లేదు ఏది కూడా. కనుక ఓ రకంగా ట్రంపే ఒత్తిడిలో ఉన్నాడు. కనుక ఒత్తిడిలో కూడా ఒక్కటే మీరు అన్నది అన్ప్రిడిక్టబుల్. కనుక ఇంత చెప్పాక కూడా మళ్ళా అదొక పదం ఆగిపోతుంది. మనోహర్ గారు, ఎఫ్ఏఏ హై అలర్ట్ అంటే అమెరికా లాటిన్ లో ట్రంప్ సైనిక ఆపరేషన్ కి ఏమైనా సిద్ధమవుతున్నారా? అది చెప్పలేము. అవును, అది ఎఫ్ఏఏ అలర్ట్ ఇచ్చారు అంటే ఓ రకంగా ప్రిపేర్ కమ్మని అర్థం, సిద్ధంగా ఉండండి అని అర్థం. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే అలాంటి అలర్ట్స్ అన్ని ఇచ్చి ఇరాన్నే డీల్ చేస్తాడేమో అని కూడా నాకు అనుమానం. అక్కడ అంటే దృష్టి మరల్చడానికి ఇవన్నీ చేస్తున్నారు ట్రంప్. తన యొక్క టార్గెట్ ఏదైతే ఉందో ఇరాన్, బహుశా అదే మళ్ళా పూర్తి చేయొచ్చు వీళ్ళందరినీ. ఎందుకంటే ఆ వైపు యుద్ధ సామాగ్రి అంతా పంపిస్తున్నాడు సీలో, సౌత్ చైనా దీంట్లో ఆ వైపు ప్రిపరేషన్ అవుతూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ మిత్ర దేశాల అన్నిట్లో కూడా తన యొక్క స్థావరాలను అన్నిటిని కూడా బలపరుచుకుంటూ ఉన్నాడు, వెపన్స్ క్యారీ చేస్తున్నారు. కనుక ఇదంతా ఏంటంటే మిత్ర దేశాలను ప్రిపేర్ చేస్తున్నారు. కనుక డైవర్స్ పాలిటిక్స్ లో అవన్నీ చూపిస్తున్నాడు, కానీ చివరికి వచ్చేది మళ్ళా ఇక్కడికే వస్తాడనేటువంటిది నా అనుమానం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు, చక్కటి విశ్లేషణ అందించారు.